పండ్లు హిందువుల దగ్గరే కొనాలి, కూరగాయలు హిందువుల దగ్గర కొనాలి అని చెప్తున్న మీరు, మరి మీకు నిజంగానే అనారోగ్యం వస్తే హిందువుల డాక్టర్ దగ్గరికి వెళ్తారా, వాళ్ళతోనే చూపించుకుంటారా అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఈ ప్రశ్న కేవలం ప్రేక్షకుల నుంచి వచ్చింది కాబట్టి నేను గురువు గారి ముందుకు తీసుకొచ్చాను. అలా అనుకుంటే అసలు హిందువులు ఇవాళ రోజున ఏం కొనకపోతే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఎక్కడ బతుకుతారు? అవునా కదా అమ్మా? అత్యధిక శాతం సమాజంలో కనిపిస్తున్న హిందువే కొనకపోతే ఇక మనుగడ అనేది ఉండదు కదా. ఏం చేస్తారు మీరేం ఛాలెంజ్ చేస్తారా? మేము ఎంగిల్ చేస్తాం, ఉమ్ముతాం. క్లియర్గా అమ్మా, మరి దరిద్రంగా ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుంది చెప్పండి. భగవంతుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాడు ఉమ్మే గుర్తుకొస్తుంది కానీ భగవంతుడు గుర్తు రావడంలా. భయం వేస్తుంది. ఇది ఎవరు ఎక్కడ ఎంగిల్ తింటూ ఉంటే మనం ఇప్పుడు కొంతమంది అనారోగ్యం ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళ పండ్లు తింటూ ఉంటారు. అవి ముట్టుకున్నప్పుడు వాటి బ్యాక్టీరియా చేతికి వస్తుందా రాదా? పండు ఒలుచుకునేటప్పుడు ముందుగా చేయగడుకుంటాడు కానీ ఒలుచుకున్న తర్వాత చేయగడుకోడుగా. అంతే తినేస్తాడుగా. మరి ఆ బ్యాక్టీరియా వస్తుందిగా, నువ్వు రోగాల్ని కూడా నువ్వు అందరికీ పంచుతున్నట్టుగా.